హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మినీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా పప్పుచారుని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పప్పుచారు మా అన్ని పప్పుచారులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇది మా అమ్మమ్మ గారు నేర్పించారు మాకు. నాకు చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని అప్పడాలు కానీ వడియాలు కానీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు ఆలస్యము, ఈ పప్పుచారుని ఎలా చేయాలో చూపించేస్తాను రండి. దీనికోసం ముందుగా నేను 3 కప్పుల పప్పు తీసుకున్నానండి. 3 కప్పుల పప్పుని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పులో మనం 3.5 గ్లాసులు నేను నీళ్లు పోసుకున్నానండి. మీకు గ్లాసులతో కొలత తెలియట్లేదు అని అంటే కనుక మీరు పప్పు మునిగే వరకు నీళ్ళు యాడ్ చేసుకొని పప్పు నుంచి ఒక 1 ఇంచ్ పాటు కొంచెం పైకి నీళ్లు పోసుకోండి. అలా పోసుకోవడం వల్ల పప్పు అనేది పొంగిపోయి బయటకు వచ్చేయకుండా కరెక్ట్గా ఉడుకుతుంది. దీంట్లోనే నేను 3 పెద్ద సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయట్లేదండి, ఎందుకంటే నేను పప్పు విజిల్ పెట్టేసుకుంటున్నాను. దీంట్లోనే నేను 5 పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 1 స్పూను పసుపు, 1 స్పూన్ కారం, 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ విజిల్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకున్నానండి. నేను రెడ్ లెంటిల్స్ పప్పు అండి, ఎర్రపప్పు వాడుతున్నాను. దానివల్ల నాకు 4 విజిల్కి పప్పు అంతా మెత్తగా ఉడికిపోతుంది. మీరు ఒకవేళ కందిపప్పుతో చేసుకుంటున్నట్లయితే కనుక మీరు ఒక 6 నుంచి 7 విజిల్ దాకా పెట్టుకోండి, ఎందుకంటే కందిపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కనుక. ఈ పప్పు ఉడికేలోపు మనం ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి. దీనికోసం నేను ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు ప్రెషర్ పోయింది. ఇప్పుడు ఈ పప్పులోకి మనం ఒకసారి మొత్తం పప్పు అంతా కలుపుకొని చూడండి, పప్పు అంతా మెత్తగా అయిపోయింది. నాకు టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం వేసుకున్న పచ్చిమిరపకాయలని పక్కకు తీసుకొని దీంట్లోనే నేను 2.5 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉప్పు సరిపోకపోయినా సరే తర్వాత మీరు పప్పుచారు మరిగేటప్పుడు కూడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు మొత్తం పప్పు అంతా కూడా మెత్తగా మెదిపేసుకోండి. నా దగ్గర పప్పు గుత్తు లేదండి, అందుకని మ్యాషర్తో మెదిపేసుకుంటున్నాను. మీ దగ్గర పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో చేసుకోండి. పప్పు అంతా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత మీరు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాని రసం మొత్తం కూడా ఇట్లా పప్పులోకి యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఒక 4 రెబ్బలు కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి అండి. నాకు పప్పుచారు కొంచెం ఎక్కువగా కావాలండి, ఎక్కువ క్వాంటిటీలో కావాలండి, అందుకని చెప్పి నేను పప్పుచారులో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి అండి. నాకు పప్పు కుక్కర్కి పైకి వచ్చేసింది కదండి, సో నేను ఈ పప్పుని పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పప్పుని మరిగించుకోవడానికని పెట్టుకున్నానండి. చూడండి, పప్పు నాది మరగడం స్టార్ట్ అయిపోయింది. నాకు 15 నిమిషాలు పట్టిందండి పప్పు మొత్తం మరగటానికి. సో ఇలా పప్పు కొంచెం 15 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లోకి తాలింపు వేసుకోవడం కోసం ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, నా దగ్గర చిన్న స్పూన్ అండి, నాది ఆవాల స్పూను, అందుకని నేను 2 స్పూన్లు వేసాను. మీ దగ్గర మీ స్పూన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 4 ఎండుమిరపకాయలని తుంపి వేసుకోండి. అలాగే 7 వెల్లుల్లిపాయలని 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి నేను. అలాగే చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, మొత్తం నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి. మనకి పప్పులో ఫస్ట్లో 1 స్పూన్ కారమే యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ఇక్కడ కారాన్ని అడ్జస్ట్ చేసుకొని నాకు 2 స్పూన్ల కారం పడుతుందండి, అందుకని నేను 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అని అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అట్లాగే నేను 4 రెమ్మల కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. నేను కరివేపాకు యాడ్ చేసిన క్లిప్ డిలీట్ అయిపోయిందండి, సో మీరు 2 రెబ్బల కరివేపాకు కారం వేసే ముందు యాడ్ చేసుకోండి. మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పప్పుచారు ఉంది కదండి, దాంట్లో నుంచి 4 గరిటెల పప్పుచారుని ఈ తాలింపులోకి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి. కారం మొత్తం మనం వేసుకున్న 4 గరిటెల పప్పుచారుకి కలిసింది అని అనుకున్నప్పుడు తాలింపు మొత్తం తీసుకుని మన పప్పుచారులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది, అంతే.
మనకి ఎంతో రుచికరమైన మా అమ్మమ్మ గారి చేతి పప్పుచారు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అని అనేది మాకు కమెంట్ చేసి చెప్పండి అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.